పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకి సంబంధించిన అంటే అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న ఉద్యోగివి, ఇన్ఛార్జిగా పొజిషన్లో ఉన్నావు నువ్వు. ఓకే, నీకు అసలు సంబంధమే లేని ఆర్టీసీ డిపోలో నువ్వు అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రెడీ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్న తర్వాత, అతని ప్రమేయం నిర్ధారణ అయిన తర్వాత, అతను ఎన్నికల ప్రచారం చేశారు అని చెప్పని ఎలక్షన్ కమిషన్కి రూఢి అయిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అతన్ని ఉద్యోగ విధి నుంచి సస్పెండ్ చేయమని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి వస్తాయి. ప్రభుత్వం కూడా దాని మీద విచారణ జరుపుద్ది. అతను నాటికి నేటికి అదే విధమైన పొలిటికల్ అఫిలియేషన్ తో వ్యాఖ్యానిస్తున్న తీరు, అతను రాజకీయ కార్యకర్తగా అతను స్పందిస్తున్న తీరు, రాజకీయ పార్టీల మీద రాజకీయ విమర్శలు చేస్తున్న తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఇంకా మారతాడని వేచి చూసినా కూడా మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుంది, మోసకారి ప్రభుత్వం అని చెప్పని ఒక పక్క రాజకీయ విమర్శలు చేయటానికి వీల్లేని దగ్గర ఉద్యోగ సంఘ నాయకుడు అయితే ఉద్యోగ సమస్యల గురించి ప్రస్తావన ప్రభుత్వాన్ని నిలది. కరెక్ట్. ఇక్కడ నువ్వు ప్రస్తుతం ఉద్యోగ సంఘ నాయకుడు కూడా కాదు. ఉద్యోగ సంఘాలు నీ స్థానంలో వేరే రామకృష్ణ న్యాయాన్ని ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయాల్సి వస్తే ఉద్యోగుల సమస్యల మీద, వాళ్ళ డిమాండ్ల మీద అతను ప్రభుత్వంతో నెగోషియేట్ చేస్తాడు. ఏ సంబంధ బాంధవ్యాలు లేని ఒక మాజీ అధ్యక్షుడు అయిన నువ్వు ఇవాళ ఉద్యోగుల ప్రతినిధిగా ప్రభుత్వాన్ని రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నావు. ఈ క్రమంలోనే గతంలో ఎలక్షన్ కమిషన్ అతన్ని సస్పెన్షన్ రిఫర్ చేసి ఉన్న తీరు, ఆ సస్పెన్షన్ మీద చేసిన విచారణ నేపథ్యంలో ఇతని రాజకీయపరమైన అఫిలియేషన్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వం నిన్న అంటే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా అతన్ని ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగడానికి వీల్లేదని చెప్పి డిస్మిస్ చేశారు, అంటే ఫర్ ఎవర్ తొలగించేశారు. అలా తొలగించిన క్రమంలో రేపటి రోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా దక్కడానికి ఆస్కారం లేనటువంటి ఒక రకంగా క్రమశిక్షణా చర్యల కింద తొలగింపుకు పాల్పడ్డాడు అతను. ఓకే, అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది వెంకటరామరెడ్డికే పరిమితమైందా? నాడు సిఏ శంకరయ్య ఆచి చికెన్ మసాలా